అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకన్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. తెలంగాణ కాంగ్రెస్ రానున్న లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించాలని వ్యూహాలకు పదును పెడుతోంది. మొత్తంగా తెలంగాణలో ఉన్న 17 లోక్సభ స్థానాల్లో 12 స్థానాలపై గురిపెట్టిన కాంగ్రెస్ ముఖ్యంగా బీఆర్ఎస్ ముఖ్య నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలలో ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ బడా లీడర్లను ఓడించే దిశగా నూతన చేరికలకు శ్రీకారం చుడుతోంది కాంగ్రెస్. తెలంగాణ కాంగ్రెస్ కారు కంచుకోటలను కూల్చే పనిలో పడింది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంపై మొదటగా గురిపెట్టినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ సీనియర్ నేత మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ చేరికల వ్యవహారాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారట. ఇప్పటికే పొన్నం సమక్షంలో పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గత 10 ఏళ్లుగా కేటీఆర్ నేతృత్వంలో సిరిసిల్లలో బీఆర్ఎస్ వరుసగా విజయాలు సాధిస్తూ వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉన్న కేటీఆర్ని ఆయన సొంత సెగ్మెంట్ పైనే దెబ్బ కొడితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పావులు కదుపుతోంది. అయితే ఇటీవల 16 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ క్యాంపుకు వెళ్లారు. దీంతో అలర్ట్ అయిన బీఆర్ఎస్ వారిని ఒప్పించి మళ్లీ సిరిసిల్లకు తీసుకొచ్చారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. దీంతో కేటీఆర్నే టార్గెట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ బలహీనపడుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. కేటీఆర్ను నైతికంగా దెబ్బతీయాలంటే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలోనే చేరికలను వేగవంతం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. స్థానిక మంత్రి పొన్నం సిరిసిల్ల ప్రాంతంలో ఉన్న భూ కబ్జాదారులు, ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్లలో రాజకీయ పరిణామాలు వేగంగా మారనున్నాయి. ఓ ప్రజాస్వామ్యం నడించాలి, మన జీవితాలు బాగుపడాలని చెప్పంటే ఆరోగ్యకరమైన చర్చ, ఆలోచన పెంచే చర్చ కావాలి. అలాంటి చర్చను చేపడుతున్నారు విహారీ న్యూస్. సబ్స్క్రైబ్ టు విహారీ న్యూస్. విహారీ న్యూస్కి మీరు సబ్స్క్రైబ్ చేయాలి, మీరు చూడాలి. ఈ విహారీ న్యూస్ వాస్తవాలు చూపిస్తుంది, ఎవరికి లొంగదు. ఎక్కడ గ్రౌండ్లో ఏం రిపోర్ట్ చేస్తారు అదే వచ్చి మీకు చూపిస్తారు. సో ఈ ఛానల్ గట్టిగా ఉన్నది అండ్ చాలా విశ్వాసంతో ఉన్నది అండ్ ఆనెస్ట్గా రిపోర్ట్ చేస్తుంది. దానికోసం మీరు అందరు విహారీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, చూడాలి, దీనికి గట్టిగా చేయాలి. జై హింద్, ధన్యవాదాలు. వాస్తవాలను తెలుసుకోవటానికి విహారీ న్యూస్ను చూడండి. మీ సెల్ ఫోన్లోనో కంప్యూటర్లోనో విహారీ బటన్ నొక్కి విహారీ ఛానల్ను ఆదరించండి. ప్రజల సమస్యలపైన ప్రజల పక్షాన ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తూ అనేక ఇంటర్వ్యూలు చేసి ప్రజలకి చేరుగా ఉంటున్న ఏదైతే విహారీ ఛానల్ని అందరూ తెలంగాణలో ఉన్న ప్రజలు, నిరుద్యోగులందరూ కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నారు.